హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 7th July 2019 డేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ని చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క బిట్స్ మీకు తెలుగులో, ఇంగ్లీష్లో అందించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేసి ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని అందించడం జరుగుతుంది. సో ఏ కాంపిటేటర్కైనా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూజ్ అవుతాయి. కాబట్టి ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ మీరు అప్డేటెడ్గా నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా పొందుకోవచ్చు. అండ్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కనుక మీకు కావాలి అనుకుంటే www.shineindiarktutorial.com అనే మా వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా జాతీయ వార్తలు చూద్దాం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జైపూర్. వివరాల్లోకి వెళ్తే, చరిత్రాత్మక జైపూర్ నగరాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరుస్తున్నట్లు ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో ప్రకటించింది. అజర్బైజాన్లో బాక్లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ 43వ సదస్సులో 7 ప్రాంతాలకు ఈ గుర్తింపునిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ గులాబీ వర్ణపు నగరాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం గర్వకారణమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ తెలిపారు. సవాయ్ జైసింగ్ II ఆధ్వర్యంలో 1727లో జైపూర్ ఏర్పాటైంది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని. పట్టణ ప్రణాళిక నిర్మాణ శైలిలో అసాధారణ స్థాయిని పరిగణలోకి తీసుకొని ఈ జాబితాలోకి నామినేట్ చేసినట్లు ఢిల్లీలోని యునెస్కో కార్యాలయం తెలిపింది. నెక్స్ట్ బిట్, మద్యం సీసాలపై గాంధీ బొమ్మ తొలగింపు. వివరాల్లోకి వెళ్తే, మద్యం సీసాలపై మహాత్మా గాంధీ బొమ్మ ముద్రించిన ఇజ్రాయేలీ సంస్థ ఉత్పత్తిని నిలిపివేసిందని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న నిల్వలను కూడా వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. సదరు సంస్థ భారతదేశానికి ప్రజలకు క్షమాపణ కూడా చెప్పిందన్నారు. గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా గెలిచిన తర్వాత తొలిసారి జయశంకర్ అహ్మదాబాద్ వెళ్ళారు. నెక్స్ట్, ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ డిజైన్ డెవలప్మెంట్ సెంటర్ లాంచ్డ్ ఇన్ గుజరాత్. India's first design development center, Fashnova, was launched in the textile city Surat. The center will promote the city in the field of the fashion design sector. It will also fulfill the business needs from co-working space technicians, expert advisors to cognitive workshops and exposure to the industry. నెక్స్ట్, తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ నయాగారా. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఛత్తీస్గఢ్లో కురిసిన వర్షానికి చీకుపల్లి వాగుకు నీటి ఉధృతి పెరిగింది. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలో రాజకీయ కల్లోలం, 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా. ఏ క్షణంలోనైనా కూలనున్న కాంగ్రెస్ జేడీఎస్ సర్కారు. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. నిరుడు జూన్లో కొలువు తీరిన నాటి నుండి ఒడిదుడుకుల్లో నడుస్తున్న సంకీర్ణ సర్కారు చివరి దశకు చేరుకుంది. వారం కిందటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. 3 జేడీఎస్ సభ్యులతో సహా 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలను సమర్పించి ప్రకంపనలు సృష్టించారు. నెక్స్ట్, ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. హాంకాంగ్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఓవర్ 9 million ఫర్ సైక్లోన్ హిట్ ఒడిశా. కమింగ్ టు ద డీటెయిల్స్, ద హాంకాంగ్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఓవర్ 9 million ఫర్ రిలీఫ్ అండ్ rehabilitation work in cyclone hit Odisha. The grants will benefit around 45,100 victims of Fani cyclone and will be used to provide hygiene kits, kitchen kits, water, education, household items and shelter kits.
నెక్స్ట్ అంతర్జాతీయ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఇరాక్ Babylon listed as World Heritage Site by UNESCO. Coming to the details, UNESCO World Heritage Committee has listed Iraq Babylon as a World Heritage Site. Babylon is developed as a walled city of mud brick temples and towers constituting the Tower of a Babel and the Ishtar Gate. The city was the center of the ancient Babylon Empire more than 4,000 years ago. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తలు చూద్దాం. మలేరియాకు మన మందు. కొత్త ఔషధాన్ని ఆవిష్కరించిన HCU బయోకెమిస్ట్రీ విభాగం. వివరాల్లోకి వెళ్తే, మలేరియాపై జరుగుతున్న యుద్ధంలో మన దగ్గర నుంచి ఓ ప్రత్యామ్నాయ ఔషధం ఆవిష్కృతమవుతోంది. వ్యాధికారక ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనే పరాన్నజీవి ఇప్పటికే ఉన్న ఔషధాలను తట్టుకొని మొండిగా తయారైంది. ఈ నేపథ్యంలో ఆ పరాన్నజీవిని పూర్తిగా చంపేందుకు BO2 అనే మందును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం HCU బయోకెమిస్ట్రీ విభాగం కనుగొంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రయోగ వేదికకు చంద్రయాన్ 2. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో చంద్రయాన్ 2 ప్రయోగ సందడి నెలకొంది. బెంగళూరులోని UR రావు ఉపగ్రహ కేంద్రం శాస్త్రవేత్తలు 15 రోజుల నుంచి షార్లో ఉంటూ ఆర్బిటర్ రోవర్ ల్యాండర్కు పరీక్షలు నిర్వహించి అమెరికా చేపట్టారు. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఈ యొక్క బిట్ నుంచి మీకు కనీసం 1 మార్క్ అయినా రావడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ బిట్ ఇది. అనుసంధానం చేసిన వాటిని వ్యాబ్కు తీసుకెళ్ళి GSLV Mark 3 వాహన నౌకలో అనుసంధానం చేశారు. ప్రయోగ వేదికపైనే వారం రోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున 2:51 గంటలకు చంద్రయాన్ 2 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్ళనుంది. సో మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంది అంటే, చంద్రయాన్ 2 ఉపగ్రహం ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అని అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అంశాలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు చూద్దాం. 50,000 రూపాయల పైబడిన లావాదేవీలపై పాన్ బదులు ఆధార్ ఉపయోగించుకోవచ్చు. ఇకపై 50,000 రూపాయల పైబడిన లావాదేవీలపై పాన్కు బదులుగా ఆధార్ను ఉపయోగించుకోవచ్చని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే పేర్కొన్నారు. బ్యాంకులు, ఇతర సంస్థలు ఆ ప్రకారం పాన్ తప్పనిసరి ఉన్న లావాదేవీలకు ఆధార్ను అనుమతించడానికి తగిన ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నారు. పాన్కు బదులుగా ఆధార్ను ఉపయోగించవచ్చని బడ్జెట్లో ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఆధార్కు 22 కోట్ల పాన్ కార్డులు అనుసంధానమయ్యాయి. అయితే 120 కోట్ల మందికి ఆధార్ ఉంది. నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు చూద్దాం. శతకాది రోహిత్. వివరాల్లోకి వెళ్తే, ఒక ప్రపంచ కప్లో అత్యధిక శతకాలు 5 బాదిన క్రికెటర్ రోహిత్ శర్మే 2015లో 4 శతకాలతో సంగక్కర నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక శతకాల రికార్డును రోహిత్ సమం చేశాడు. 6 ప్రపంచ కప్లు ఆడిన సచిన్ 44 ఇన్నింగ్స్లో 6 శతకాలతో రికార్డు నెలకొల్పాడు. రెండో ప్రపంచ కప్ ఆడుతున్న రోహిత్ 16 ఇన్నింగ్స్లోనే 6 శతకాలు బాదడం విశేషం. వన్డేల్లో ఒక ఏడాది వ్యవధిలో అత్యధిక శతకాలు 10 సాధించిన ఆటగాడు రోహితే. ప్రపంచ కప్లో అత్యధిక 2 ఇన్నింగ్స్ సెంచరీలు 3 చేసిన బ్యాట్స్మెన్ రోహితే. అతను ఈ టోర్నీలోనే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంకపై ఛేదనలో శతకాలు సాధించాడు. ఫ్రెండ్స్, మీకు స్పోర్ట్స్ టాపిక్స్ నుంచి కనీసం 2 బిట్స్ అయినా అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బిట్స్ మీకు ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సెమీస్ ముంగిట శతక మోత. రాహుల్ సెంచరీ. శ్రీలంకపై భారత్ ఘన విజయం. వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యధిక భాగస్వామ్యం 189. గత మ్యాచ్లో బంగ్లాదేశ్పై 180 పరుగులతో తామే నెలకొల్పిన రికార్డును రోహిత్, రాహుల్ బద్దలు కొట్టారు.
ఓ ప్రపంచ కప్ మ్యాచ్లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. కోహ్లీ తర్వాత వన్డేలో వరుసగా 3 శతకాలు సాధించిన రెండో భారత క్రికెటర్ రోహిత్. వన్డేలో వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్ బుమ్రా. షమి ముందున్నారు. నెక్స్ట్ బిట్. భారత్ సెమీస్ ప్రత్యర్థి కివీస్. సెమీస్ 2లో ఆసీస్ వర్సెస్ ఇంగ్లాండ్. దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓటమి. వివరాల్లోకి వెళ్తే టీమిండియా న్యూజిలాండ్తో సెమీస్ ఆడనుంది. టోర్నీ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా చేతిలో ఓడి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి పరిమితమైంది. భారత్కు అగ్రస్థానం ఖరారవడంతో 4వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో సెమీస్ ఖరారైంది. ఆసీస్ 3వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్తో సెమీస్ ఫైనల్లో తలపడనుంది. నెక్స్ట్ బిట్. ఇయాన్ గౌల్డ్ వీడ్కోలు. వివరాల్లోకి వెళ్తే ఇయాన్ గౌల్డ్ ఇంగ్లాండ్ అంపైరింగ్కు వీడ్కోలు చెప్పాడు. ప్రపంచ కప్లో భారత్ శ్రీలంక పోరే గౌల్డ్కు ఆఖరి మ్యాచ్. కెరీర్లో 74 టెస్టులు 140 వన్డేలకు బాధ్యతలు చేపట్టిన గౌల్డ్కు అంపైర్గా ఇది 4వ ప్రపంచ కప్. 2011 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ సెమీఫైనల్కు కూడా గౌల్డ్ అంపైర్గా పనిచేశాడు. క్రికెటర్ కూడా అయిన గౌల్డ్ 1983 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్కు వికెట్ కీపర్గా సేవలు అందించాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 7th జూలై 2019 డేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ని మీకు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన యొక్క ఛానల్కి ఇన్వైట్ చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా 6 months కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఇకపై అందించడం జరుగుతుంది. సో ముఖ్యమైనటువంటి బిట్స్ని అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి కాంపిటేటర్కి యూజ్ అవుతాయి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.